డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బిట్మార్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ మన కిబో కాయిన్ ట్రేడ్ అయ్యేటువంటిది. ఈ యొక్క బిట్మార్ట్ ఎక్స్చేంజ్లోనే మన కిబో కాయిన్ని బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అనేది మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా మనం రిజిస్టర్ అవ్వాలి, ఈ బిట్మార్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని చూద్దాం. ముందుగా మీకు వచ్చినటువంటి ఈ రెఫరల్ లింక్ ఉంది కదా, ఈ రెఫరల్ లింక్ని ఒక్కసారి టచ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ రెఫరల్ లింక్ని ఒకసారి టచ్ చేసినట్లయితే మీకు bitmart.com అంటే కంపెనీ యొక్క ఎక్స్చేంజ్ యొక్క వెబ్సైట్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ పైన టాప్లో వచ్చేసరికి మీకు ఇదిగోండి పైన టాప్లో ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోమని ఉంటుంది. ఇదిగోండి డౌన్లోడ్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ దీన్ని టచ్ చేయండి. ఈ సర్కిల్ ఉంది కదా, అక్కడ టచ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్తుంది. సో ఈ ప్లే స్టోర్లో మనకు కొన్నిసార్లు ఏంటంటే ప్లే స్టోర్కి రాకముందు అక్కడ పాపప్ బ్లాక్ అయిపోయి ఉంటాయి. కొన్నిసార్లు ఆల్వేస్ షో పాపప్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే అప్పుడు మీకు గూగుల్ ప్లే స్టోర్లోకి వస్తుంది. ఇదిగోండి ఈ ప్లే స్టోర్లో ఇన్స్టాల్ అని టచ్ చేసినట్లయితే మీకు ఇన్స్టాల్ అవుతుంది. మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత బిట్మార్ట్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు లాగిన్ కావచ్చు. సో అది ఎలా ఏంటనేది నేను ఒకసారి చూస్తాను. అంటే మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ మీరు రిజిస్టర్ అయ్యేది ఎలా అని చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎస్ ఓపెన్ టచ్ చేస్తున్నాను నేను. ఈ ఓపెన్ అయిన తర్వాత బిట్మార్ట్ అన్ని అలో చేయండి. తర్వాత గెట్ స్టార్టెడ్ కింద లాగిన్ అని అంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్, అకౌంట్ లేదు కాబట్టి గెట్ స్టార్టెడ్. ఇక్కడ మీకు ఏమడుగుతుందంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీ మెయిల్ అడుగుతుంది. మీ మెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. మీరు పాస్వర్డ్ సెట్ చేసుకొని రెఫరల్ ఐడి, ఇక్కడ రెఫరల్ ఐడి ఏదైతే మీకు రెఫరల్ ఐడి నేను రెఫరల్ ఐడి కూడా పంపిస్తాను. ఆ రెఫరల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి అప్పుడు సైన్ అప్ అని ఎంటర్ చేయండి. ఓకేనా, ఏం లేదు, సింపుల్. దానికంటే ముందు ఒక్క నిమిషం ఇదిగోండి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది ఇప్పుడు యూఎస్బీ మీదే ఉంటుంది, యూఎస్ఏ మీద. మనం ఏం చేయాలి, మన ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అది ఎక్కడ ఒకసారి చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇది. ఓకేనా, అక్కడ టచ్ చేయండి. ఫస్ట్ అక్కడ టచ్ చేసి అక్కడ ఏం చేస్తారంటే మీరు ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కాబట్టి మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇండియా ఎక్కడ చూడండి, ఐర్లాండ్, ఎస్ ఇండియా. ఇదిగోండి ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ తోటి మీరు మీ ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి. రెఫరల్ ఐడి ఇక్కడ ఇదిగోండి, ఈ రెఫరల్ ఐడిని టచ్ చేస్తే నేను రెఫరల్ ఐడి కూడా పంపిస్తాను. ఆ రెఫరల్ ఐడి ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ దీన్ని టిక్ మార్క్ చేసుకొని సైన్ అప్ అని కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీరు సైన్ అప్ అవుతారు. సైన్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏమేమి ఉంటాయో నేను చూపిస్తాను. ఎట్లా ఆథెంటికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.